దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 33వ కీర్తన 14వ వచనం. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ప్రియులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు చూచుచున్న దేవుడైన పరిశుద్ధ గ్రంథములో ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనములో హాగరు అరణ్యములో ఉన్న సందర్భంలో ఆమె దేవునికి ఏ విధంగా పేరు పెట్టింది. తనకున్న సమస్య, తనకున్నటువంటి ఇబ్బంది, తనకున్న ఇరుకు, ఆ సమయంలో దిక్కు తోచలేని స్థితిలో దేవుడు ఆమెను దర్శించాడు. అందుకే నన్ను నువ్వు చూచావు అని చెప్పి చూచుచున్న దేవుడవు నీవే అని ఆగరు దేవునికి పేరు పెట్టింది. నిజమే ప్రియులరా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, పరిస్థితులు అల్లకొల్లంగా మారిపోతూ ఉన్నా, సముద్రము లాంటి అలల్లాంటి ఒక పెద్ద పెద్ద శ్రమలు నీ ముందుకు వస్తూ ఉన్నా, దేవుడు నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన వైపు తిరిగి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన ఎల్లప్పుడూ నిన్ను చూస్తూనే ఉంటాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అని బైబిల్ స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 5వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరములు ఆయుస్సు నీకు ఇచ్చేదను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. హిజ్కియా భక్తుడు ప్రియులరా, మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వర్తమానాన్ని పంపించాడు. ఆ వర్తమానం విన్న వెంటనే గోడ తట్టు తన ముఖము తిప్పుకొని హిజ్కియా ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను ఎలాగూ జీవించానో నాయనా నన్ను జ్ఞాపకము చేసుకోమని దేవుని సన్నిధిలో అడిగాడు. దేవుడు తన కన్నీటిని చూచి తన ప్రార్థన అంగీకరించి 15 సంవత్సరాలు ఆయుష్ని ప్రభు దయచేశాడు. అవును కదా ప్రియులరా, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన అందరినీ చూచుచూ ఉన్నాడు. ఆయన అందరినీ కూడా పరిశీలన చేయుచూ ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే కనుక అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావని వానిని అడుగగా, ఆ వ్యక్తి పడిపోయిండుట చాలామంది చూశారు, ఎవరూ సహకరించలేదు. ఎందుకంటే ఎవరికి వారు బాగుపడాలి, ఎవరికి వారే ప్రియులరా నీళ్లు కదిలించబడినప్పుడు ఎవరు మొదట ఆ కోనేట్లోకి దిగుతారో వారికే స్వస్థత కలుగుతుంది. అయితే అందరూ గుంపులు గుంపులుగా వెళ్ళిపోతున్న సందర్భాలు అవి అండి. కానీ ఇతడు పడి ఉండుట ఏ మనుష్యుడు కూడా మరి చూసినా సహకరించలేదు. కానీ అతను పడి ఉండుట దేవుడు చూచి నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావని తన స్థితిని, తన గతిని ఎరిగిన దేవుడు. ఈ రోజున నీ స్థితిని, నీ గతిని ఎరిగిన దేవుడు ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. తగిన సమయంలో నువ్వు పడి ఉన్న స్థితి నుండి దేవుడు ఖచ్చితంగా లేవనెత్తుతాడు. ప్రియులరా, ఆయన వైపు నువ్వు తిరుగు. ఆయన వైపు నువ్వు తిరిగితే హిజ్కియా ప్రార్థన చేసినట్లుగా నీవు కూడా ప్రార్థన చేస్తే నీ కన్నీటిని దేవుడు చూస్తాడు. నీ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చివేస్తాడు. ప్రియులారా, మన జీవితంలో అనేక చేదు అనుభవాలు, అనేకమైన శ్రమల గుండా మనం వెళుతున్నామేమో. నా దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను చూచుచూ ఉన్నాను, నేను నిన్ను పరిశీలన చేస్తూ ఉన్నానన్నాడు. నిజమే, హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడైన నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, ప్రతి విషయాన్ని కూడా ప్రియులారా, నీ ప్రతి సమస్యను కూడా ఆయన చూచుచున్న దేవుడైన. కాబట్టి మన దేవుడు చూచుచున్న దేవుడు, చూస్తూ వెళ్ళిపోయే దేవుడు కాదైన. అండి, నువ్వు పడిపోయినప్పుడు నిన్ను పలకరించే దేవుడైన. నీ బంధువులు నిన్ను పలకరించకపోవచ్చు, నీ మిత్రులు నిన్ను పలకరించకపోవచ్చు, నీ స్నేహితులు నిన్ను పలకరించకపోవచ్చు, కానీ యేసయ్య నిన్ను పలకరిస్తూనే ఉంటాడు.